దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. మా ఇంటి గృహప్రవేశం ఎట్లయింది అనేది వీడియో చూడండి. దేవుని లగ్గము కథ హోమం అయ్యింది. మా పద్ధతులు మా ఆచారం ఎట్లుంటాయో మీకు కూడా సమజ్ అవుతుంది. త్రిపాదస్యామృతం దివే త్రిపాదమృత పురుషః పాదోసేయః భవాత్మనా గంధం ముట్టుపెట్టండి. పాదోసేయః భవాత్మనా తతో విశ్వం చక్రామతో శాసనాన శరేవి అస్మాత్ విరాడ జాయత కుంకుమ ముట్టుపెట్టండి. విరాజత పురుషః రెండు పూలు పెట్టండి. అటు కొరికి ఓం పాదార్థన మహోర్తస్తు రెండు అక్షంతలు పెట్టి పాదార్థన మహోర్త శుభ మహోర్తస్తు. తదరేణం బాదోస్య విశ్వభూతాని పాదస్యామృతం దివే అయం మధువర్గో మధువర్గో మధువర్గః ప్రథమం ప్రాశ్చ హస్తం ప్రక్షాళయ చూపిదొద్దు పెట్టు స్వామికి. అయం మధువర్గో మధువర్గో మధువర్గః ద్వితీయం ప్రాశ్చ మళ్ళీ హస్తం ప్రక్షాళయ అయం మధువర్గో మధువర్గో మధువర్గః పోషశకం అత్యంత పుత్రగా మధువర్ణ దస్తవర్జిత అర్చిత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణే నమోస్తుతే. అవునా అంటే కాలు ఇట్లనే కడిగిన సేమ్ ఇట్లే పూజ అయా కాలు తుభ్యమహం సంప్రదతే నమః. ఓం జానావాహనాది భగవాన్ ధర్మాత్మకాయ దేవతాభ్యో మాట్లాడదు మా సంకల్పం నమో నారాయణాయ మాట్లాడుతుంది. ఓం అస్య శ్రీమద్భగవతో దేవతారాధనే వినియోగో పూర్వోక్తేవంగన విశేషణ విశిష్టాయాం శుభృతౌ శ్రీమాన్ గోత్రాధంకార్యజాపస్తేజో వాయురాకాశరావృతేస్మిన్ మహత్ బ్రహ్మాండ కంఠయోర్मध्ये ఆధారశక్తి శ్రీ కూర్మనాం సురేరో సహస్రశిఖరావరణామనాలయమానా పరిరాజస్య దేశస్య సహస్రావనామని మండల మండితే ఐరావతా పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సావింద విశదైమిష కదలితామరాం వదేవదారణ్యాయ ఏకాదశర్యాన్యాయతే అంగవంగ కళింగ కాశ్మద కాంబోసౌ విరదూరాశ మగధమాలవాణి వానకోరణ జలాం పాంచాలముల సంహాన ద్రవిడ ద్రవిడ కార్నాట నాడపానాట పాండ్య వృతాంధ్ర ఉప్పురుకురగాంధర విదర్భ విదేహ పర్వర కేకయకోత. వంశ అభివృద్ధిరస్తు, కుల అభివృద్ధిరస్తు, గోత్ర అభివృద్ధిరస్తు, వంశాభి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అయారం గరం కండకేంద్ర కండకహనో కేకామినీ కేజరం గాజం గాస్తే శుద్ధ విద్యాంకురాంకారా ద్విజం భక్తి సర్వకర్పూరా. అలాగే పట్టుకోను ప్లేట్ తీసుకోమా. ప్లేట్ తీసుకొని అందరికి చూపించండి. నమస్కారం చేసుకోండి. అందరూ కంటే మాంగళ్యదార ముహూర్త శుభ ముహూర్తోస్తు మాంగళ్యం
ఇంటి గృహప్రవేశం వీడియో 2 పాటలాగా పెట్టిన. దేవుళ్ళని తయారు చేసింది పంతులు వాళ్ళే. దేవునికి లగ్గం మొదల ఏమైందంటే వాస్తు పూజ అయిపోయింది. ఆ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా, చూడుండ్రి చూడాలనుకుంటారు. ఈ వీడియో ఇచ్చే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. ఇంతటితోని దేవుని లగ్గం అయిపోయింది. తర్వాత హోమం చేయాలంట. వాస్తు పూజ అయిపోయినాక ఓడిబియ్యం పోసుకొని దేవుని లగ్గం మీద కూర్చున్నాము ఇద్దరం. మేము మా చుట్టాలు పొద్దుమిక నుంచి నిద్రపోలేము, పొద్దుమిక నుంచే పనులు చేస్తున్నాం అన్నట్టు. అర్ధమరాత్రి నుంచే సాంపిజల్లుడు స్నానాలు చేసుడు తయారయ్యడే సరిపోయింది. మబ్బులు 5 గంటలకల్లా పంతులు వచ్చిరు ఇద్దరు. 5గురం ఓడిబియ్యం పోస్తాం మేము. మా పద్ధతి ప్రకారమే దేవునికి ఓడిబియ్యం ఉంటాయి. బియ్యంలా ఏ పెట్టినా కూడా 5 పెడతాం అన్నట్టు. దేవుళ్ళకి లగ్గం బట్టలు అలాగానే తెచ్చినాము. ఈ వీడియోలో మా వాళ్ళు ఎవరైనా యాద్ మరిస్తే కూడా ఏమనుకోకుండ్రి. ఇప్పటికే ఈ వీడియో ఫోటో అయ్యింది. ఫోటో ఆల్బమ్ కూడా ఉంది. దాంట్లో అయితే ఖచ్చితంగా చూపిస్తా అందరినీ, మా వాళ్ళు వీళ్ళని. ఇంకొక ముచ్చటైతే ఇదైతే పక్కా చెప్పాలి. మిమ్మల్ని అడగలేదు కదా, అందుకే కూడా పెట్టలేను, మీరేమనుకుంటారేమో అని. ఇక్కడ ఓడిబియ్యం బోసుడు అయిపోయింది. ఇంకో సైడ్ ఏమో హోమానికి తయారు చేస్తుండు పంతులు. ప్రతి ఒక్కటి వాళ్ళే వేసుకురు. దగ్గరుండి అవసరం ఉన్నది అందించినాం అంతే. ఓడిబియ్యం బోసుడు అయిపోయినాక కొబ్బరికాయ కొట్టమంటే కొట్టిన. సేవాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి. కవిం కవేనాపోషోసం ఓం గణానాథం స్వాహ గణపతిం నమామహే. కవిం కవేనాపోషోసం బ్రహ్మణస్పద విద్యానాం విద్యాపతిం నమామహే. కవిం కవేనాపోషోసం విఘ్నవినాశనాయ శివ సదా శ్రీవర్ధమూర్తయే నమో నమః స్వాహా. రాధపదే నమో గణపదే నమో ప్రథమదే నమస్తే అస్తు లంబోదరే గంధర విఘ్నవినాశనాయ శివ సదా శ్రీవర్ధమూర్తయే నమో నమః స్వాహా. చెప్పాలంటే మాకు నిద్ర కూడా వస్తుంది. పంతులు ఆ మంత్రాలు చదువుతుంటే నిద్ర కూడా ఎక్కడ మాయమవుతుందో తెలుస్తలేదు. నిద్ర అయితే వస్తలేదు గట్టిగా చదువుతుంటే, కానీ చదివినా కొద్దీ వినాలనిపిస్తుంది. మంత్రాలు కూడా అర్థమయ్యేటట్టే చదువుతారు. హోమం చేస్తే మంచిదని అందరం కూర్చుని చేస్తున్నాం అన్నట్టు. హోమం అయ్యేసరికల్లా టైం 9 అయ్యింది. దీని తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. వాళ్ళందరూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తయారు చేస్తారు, బొట్లు పెట్టి అలంకరిస్తారు అన్నట్టు. అవసరమున్న ఆకులన్నీ మన ఆయన తెచ్చిండు ఊరు నుంచి. నాకైతే ఇక్కడ కొత్త జాగా కదా, ఏవి ఎక్కడ దొరుకుతాయి కూడా సమస్య కాలేదు. అడిగినోళ్ళు కూడా లేవని చెప్పిండ్రు. ఇంటికి అవసరం ఉన్న అరటాకులు, మామిడాకులు మన ఆయన్నే తెచ్చిండు ఊరికేంచి. మా పిల్లలు కూడా ఒక్కొక్కసారి నిద్రపోతురు, మేము లేపుతున్నాం అప్పుడప్పుడు. బండలకు సెగ తాగకుండా అడుగున ఉష్క పోసి ఇటుకలు పెట్టి ఇట్లా ముగ్గేసిండ్రు. హోమం అయిపోయేసరికల్లా సత్యనారాయణ స్వామి పీట కూడా తయారైంది. ఓం ప్రేమ జ్వాలాయ సర్వదిక్షోపనకరాయ పరబ్రహ్మణే పరం జ్యోతిషే నమః స్వాహా. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహావిష్ణు ఓం భూః స్వాహా ఓం భువః స్వాహా ఓం స్వః స్వాహా పూర్ణాహుతి. ఏకం పంచ షడ్ సప్త పూర్ణాధిష్టాన దేవతాభ్యో నమః. పూర్ణాహుతి ఉదాహరణ రెండు పట్టుకో, గిన్నె నాకు ఇచ్చేయి, పట్టుకో.
రెండు ఒకటి దగ్గర పట్టుకోవాలి ఒకటే చేతిలో రెండు శంచమే వయశ్చమే ప్రియంచమే కామశ్చమే కామనసచ్చమే సోమనసచ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వసచ్చమే యశచ్చమే భగశ్చమే ద్రవిణంచమే చింతాచమే ధర్తాచమే క్షేమశ్చమే దిదీచమే విశ్వంచమే మహచ్చమే తిరశ్చమే జ్ఞాతశ్చమే లోపట లోపట ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అయ్యమ్మ పడతలేదు సమానాయ స్వాహ బ్రహ్మణే నమః పూర్ణాధిష్టాన దేవతా ఓం భూర్భువ స్వాహ జ్ఞానాయ స్వాహ ప్రధానాయ స్వాహ ప్లేట్ ఉంది చూడవా అది అనిపిస్తుంది చూడు జన్మాంతర్గతాని తాని ప్రసంగే ప్రదక్షిణాం పదే ఆపోహం భావకర్మాణం శుభ్యం ఆపాత్మా భావసంభవ రామాం కృపయా దేవానాగతవత్సరా యదా దృఢం నాస్మి తమోదృఢం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షణ రక్షణ పరమేశ్వర చుట్టూ తిరగాలి शिव शिवेति शिवेति शिवे शिव भव भवेति भवेति भवे మల్లినాథాయ మంగళం గోవింద గోవింద భగవాన్ సర్వాత్మిక రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత మళ్ళీ అక్షంతలకు పోగొట్టుకోండి రెండో కథ వినండి బలో సత్యనారాయణ స్వామి మహారాజకి జై ఓ మనుష్యులారా రెండో కథ చెప్పుతున్నానండి పూర్వము కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట అతడు మిగులు దరిద్రులచే అన్న వస్త్రాలు పెట్టుకుని చేసుకుని మరునాడు పుల్లల కావిడి భుజంపై పెట్టుకుని ఈ దినమున ఈ పుల్లలు అమ్మిన ధనం వేచించినచో ఆ ధనముతో నేను సత్యనారాయణ వ్రతం చేస్తానని సంకల్పించుకుని పట్టణానికి బయలుదేరాను. తర్వాత సత్యనారాయణ వ్రతం జరిపించగా రాజువన ఒక వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారముకై మార్గం పోవచ్చు. రాజు చేస్తున్న వ్రతం చూచి తన పడవ అడ్డుకు పట్టించి ఆ రాజు వద్దకు వెళ్ళి ఇలా అడుగుతున్నాడు, ఓ రాజా, నీవు ఇప్పుడు చేయబడగా ఆ రాజు ఇలా చెప్తున్నాడు, పోయి నాకు కూడా సంగదు మనం పుత్రుడు అనుకున్నాము, పుత్రిక జన్మించింది కావున అమ్మాయి వివాహంలో వ్రతం చేద్దామని చెప్పి సమాధానం చెప్పి పట్టణానిలోనికి బయలుదేరను. తర్వాత కొంత కాలానికి కళాపతి యుక్త వయసు అనగాకి యా ఫలనేయాః యా ఫలాయ పుష్పాస పుష్పినీ బృహస్పతి ముందు పోకు నీళ్ళు సంరక్షించండి. ఓం భూర్భువః స్వాహ వర్గాలు కొట్టిన ముఖం మీద ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ నైవేద్యించండి. సమానాయ స్వాహ బ్రహ్మణే నమో నమః. మంగళారతి అండి. హిరణ్యవా బ్రహ్మదోహ పూర్ణం దదాతి వాయువ్యో సామేతి ఏకదా బ్రహ్మో భారతి ఏకదైవజమానాయ శ్రేజో దదాతి సామ్రాజ్యం చ విరాజం చ గోవింద గోవింద. కళ్యాణ గోదాయ యాత్రాయ కాంతార్థ ప్రదాయ శ్రీ గిరీశాయ దేవాయ మల్లినాథాయ రాగమ్మా చేయి చూపిస్తున్నా ఎంత మంచిగా. నారాయణ స్వామి మహారాజకి జై. అత పంచమోధ్యాయ తిరిగి ఇంటికి వచ్చే మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్ల బంధువులతో కూడున్న వారై వ్రతం చేయుట మనోగౌరవం చే అక్కడున్న స్వామికి నమస్కారం కూడా చేయగా వెళ్ళిపోయినాడు. తర్వాత గొల్ల పిల్లలు ప్రసాదం తెచ్చి రాజు ముందర ఉంచి మరియు పూజా స్థలానికి వెళ్ళి అందరూ భక్తితో ప్రసాదం భుజించెను. రాజు ఆ ప్రసాదం భుజింపగానే తన నగరానికి వెళ్ళిపోయాను. వీర వెంకట సత్యనారాయణ స్వామి మహారాజకి జై.
యాపలనేవ్యాయ ఫలాయ పుష్పాయ పుష్కరి రోత్పరి తసోత్సానో మంచందకం మహా మంచిగా చేస్తాను ఓం అలా పట్టాలన్న మధ్య మధ్య పానీయం ఉత్తరాభుజం మృతమస్తం మృతావృతాదరం పూర్ణ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులివరమ్మ ప్రేసిన ఫలము ఆ స్వామిని పూజించే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వెంటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులివరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఏ దైవం అన్నవరములో వెలసిన దైవమా మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందమరించి ఇద్దరు పంతులు అన్న టైంకే పూజ అయిపోయేటట్టు చేసిండ్రు. మేమైతే చాలా డల్ అయిపోయినాం. ఎందుకంటే 3 రోజుల నుంచి నిద్ర కూడా సరిగా లేదు. ఇంట్లోకి సామాన్లు తెచ్చుడే సరిపోయింది. కాలు జర నీరసంగా ఉన్నాయి. అన్ని పనులు మేమే చూసుకోవాలి కదా, మళ్ళీ అందుకే వేసుకున్నాం సుధరాయించుకొని ఒకటే ఇంకొకటి. దానిలో ఏమన్నా తెచ్చేటి ఉంటే మా అక్క వాళ్ళనే పిలిపించిన, వాళ్ళతోనే పాటు అయిన నేను. తర్వాత ఒక్కొక్కరు ప్రసాదం తీసుకోవుతురు. వంటలైనైతే పొద్దుమికే రమ్మన్నాము. ఇల్లు షురువు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు రెస్టే లేదు చెప్పాలంటే. ఒక పక్క మేస్త్రీలు అయితే మస్తు టెన్షన్ పెట్టిరు. 2 కట్టిరు ఈ ఇల్లును. 15 రోజుల నుంచి అయితే అందరికి ఫోన్లు చేసుడు దావత్ అని, ఇంకా సామాన్లు కూడా తెచ్చుకోవడం సరిపోయింది. ఎవరిని మాట్లాడినా కూడా మాకేం తెలియదని లీస్ట్ రాపిచ్చినాం. అట్లయితేనే మాకు సుధరాయిస్తుందని చెప్తే వాళ్ళు ఆ ప్రకారమే వేసిరు అన్నట్టు. తెలియని ఉంటే కూడా తెలియదని చెప్పినాం. వాళ్ళైతే మొత్తం చెప్పిర్రు ఇట్లా వేసుకోవాలి ఏదైనా అన్నట్టు. పంతులు వాళ్ళు మా వాళ్ళు అందరినీ కూసునబెట్టి పండ్లు ఇచ్చిర్రు, కొబ్బరికాయలు కూడా ఇచ్చిర్రు. తర్వాత మేము అందరం కాళ్ళు మొక్కినాము. వంటలు కూడా పైన అయితేనే మా తమ్ముళ్ళ వాళ్ళని చూసుకోమన్నాము. ఎందుకంటే ఏదైనా తక్కువ పడుతుంది కదా సామాను, దుఃఖంకో ఎంబడి తెచ్చిమన్నాం కూడా. వచ్చిన చుట్టాలకు భోజనాలు పైననే పెట్టినాం బంగ్లా పైన. ఫోటోగ్రాఫర్ అన్న అన్ని పాటలే పెట్టిరు. పాటలు వినిపించద్దు కదా, కాపీరైట్ వస్తుంది మళ్ళీ, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ పండ్లు పెట్టినాక పంతులు వాళ్ళ కాళ్ళు మొక్కినాం అందరం కలిసి. ఒక మాట నేనైతే అనుభవించింది చెప్తున్నా. ఏడాది నుంచి పడిన కష్టం ఇవాళ మర్చిపోయినాం అన్నట్టు. ఇంటి నిండా చుట్టాలు ఉంటే ఆ కడ వేరుంటది కదా. జీవితంలో మేము ఇదే మొదలు దావతి చేసుడు ఉన్న దాంట్లో. పగటీలన్నం అయితే అందరికీ మంచిగా పెట్టిద్దామని అనుకున్నాం. రుచిగా కావాలని కూడా చెప్పినాం వంటలు అతనికి. గట్లనే అన్న అని చెప్పిండు. ఇక్కడున్న దేవుళ్ళని అందరు పంతులు వాళ్ళే తయారు చేసుకురు. కావాల్సినవి అందించినాం అంతే, మాకేం పని చెప్పలేరు. పొద్దున్న నుంచి దావతుల ఫోటోలు వీడియోలు గుంజింది ఈ అన్ననే. ఆయనకి అన్న ఎప్పటి నుంచో తెలుసు, మా ఇంట్లో ఏ దావత్ అయినా కూడా ఫోటోలు వీడియోలు గుంజే అవసరం ఉంటే అన్ననే పిలిపిస్తాము. అన్న గురించి ఇంకో ముచ్చట చెప్పాలి. మొత్తం 800 ఫోటోలు తీసిండంట. సెలెక్ట్ చేసుకోనికి రమ్మన్నాడు, కానీ మాకు వీలుగాక మేము పోలేము. చూసి ఆ అన్ననే సెలెక్ట్ చేసి ఆల్బమ్ తయారు చేసి పంపించిండు. ఇంతటితోని పూజలన్నీ అయిపోయినాయి. మా అక్క వాళ్ళు చీరలు పెట్టిండ్రు. ఆ చీరలు కూడా ఒక వీడియో వేసి చూపిస్తా ఏమేం పెట్టిర్రు అనేది వీలున్నప్పుడు. ఈ అక్కనేమో మా అమ్మ వాళ్ళ మేనత్త బిడ్డే, ఈమెనేమో మా అమ్మ వాళ్ళ చెల్లె, నేను అక్కనే అంట. ఎవరు ఏమేం పెట్టిరు యాదికుండాలంటే ఫోటోలు వీడియోలు తీసుకోవాల్సింది కదా. అన్న తీస్తున్నాడు గట్లనే. ఇట్లా పట్టుకోరు అని చెప్తుంటే అందరు నవ్వుతురు. వీళ్ళంతా మాకు తెలిసిన అక్క వాళ్ళు. పైన భోజనాలు అవుతున్నాయి. వీళ్ళేమో మా చిన్నతాత వాళ్ళ కొడుకు కోడలు. వీళ్ళు మా అక్క మా బావ. వీళ్ళు మా అత్తలు, మా అమ్మ, మా పిన్ని. తర్వాత వచ్చేదేమో మా మర్దన్లు, అల్లుండ్లు, కోడన్లు. దావతాని చెప్పిన వాళ్ళు అందరు రాలేరు, కొంతమందే వచ్చిండ్రు. వచ్చినైతే మంచిగా చూసుకుంటాం కదా ఎవరమైనా. వీళ్ళేమో మా అమ్మమ్మ, నాయనమ్మ. నాయనమ్మ అంటే అమ్మ వాళ్ళ మేనత్త. వీళ్ళందరూ అత్తలే. వీళ్ళేమో అమ్మమ్మలు. మా అత్తమ్మ మా మేనత్త. వీళ్ళు వాళ్ళ మేనత్త బిడ్డ కూడా ఉంది. వీళ్ళు మా యారాలు ఆడవిల్ల, అన్న, వదినే, కోడలు, అల్లుడు. ఈ పూజలన్నీ ఒక పొద్దుతోనే చేశారు కదా, మేము ఒక పొద్దునే ఉన్నాము. సాయంత్రం దాకా కూడా తిందామన్న తీరిక కూడా లేదు, ఆకలి కూడా కాలేదు ఇవాళ ఎందుకో ఏమో. భోజనం రుచి కావాలని నాకు మస్తు ఉండే అనమాట. అదే ఆలోచన అయిపోయింది ఎట్లా అయిందేమో అని. సాయంత్రం దాకా ఫోటోలు తీసుకుంటే సరిపోయింది. అందుకే మేము ఇద్దరం తిన్నట్టు వీడియోలో రాలేదు. మా చుట్టాలని అడిగినాం భోజనం కుదిరిందా అంటే మంచిగానే అయిందని చెప్పిర్రు. అట్లనే మమ్మల్ని కూడా తీసిండు. మేము అయితే పెళ్లిలో దిగిన ఫోటోలు అంటే ఇయాలనే దిగినాం అంతే. ఇట్లా పిల్లలతో ఫోటో దిగాలని నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే, ఇయాల తీరింది. ఫోటోగ్రాఫర్ కెమెరాతో దిగాలని ఉండే అనమాట కోరిక. ఇప్పుడు వచ్చేటోళ్ళేమో నా చిన్నప్పటి దోస్తులు.
వాళ్ళ నుంచి డిగ్రీ దాకా 15 ఏళ్ళ సోపతి మాది. ఇప్పటికి 3 వచ్చిరు, ఇంకా 3 వస్తురు. కొంతమందికి చెప్పిన నాకు టైం లేకుండే. వీళ్ళేమో మా పిన్ని బాబాయి, వీళ్ళేమో మా చిన్న తాత కూతురు పిన్ని బాబాయి, పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు 2 తమ్ముళ్ళు నాకు. వీళ్ళేమో మా మేనత్త కూతురు అల్లుడు, అక్క బిడ్డే. 56 నిమిషాల వీడియో 20 నిమిషాలకు కట్ చేసిన అన్నట్టు. వీళ్ళేమో మా అమ్మ మా నాయన మా తమ్ముళ్ళు మరదలు. నిన్న మొన్న వాననే పడ్డది, ఇయ్యాలైతే వాన పడలేదు. సూరన్న కర్ణించిండు అనుకున్నా. బంగ్లా మీదనే అన్నం పెట్టించినాము వాన పడుతుందేమో అని. ఇప్పటి వరకు సగం మంది తినుడు అయిపోయింది. ఇటనేమో మా అత్తమ్మ మా బాబాయిలు కూర్చొని తింటుండ్రు. మిర్చి బజ్జి తింటుందేమో మా చిన్న తాత. నేను ఏడా కలిసినా కూడా మంచిగా అటకాయిస్తాడు, బాగున్నావా వినోదా అని. ఏమేమి వండిపోచ్చినాం అనేది చెప్తున్నా. ప్యాట్లు మిర్చి బజ్జి వేపించినాము, పాలకూర పప్పు, పప్పుచారు, పన్నీరు, టమాటా కూడా వేపించినాము. సీట్ ఏమో కద్దుకీర్ వేపించినాము బాస్మతి బియ్యంతోని. వంటలో ఉండే అతను ఇంకా వేస్తూనే ఉన్నాడు, ఖైరతాబాద్ నుంచి వచ్చిండు. నా ఫోన్ అయితే ఒక్క వీడియో ఫోటో కూడా గుంజలేదు. ఎట్లయినా నేను యూట్యూబ్ వీడియోలు చేశాను, వాళ్ళకి తెలుసు కదా, అందుకే నేను ఏం తీయలేను. ఫోటోగ్రాఫర్ అందుకే పెట్టించిన. ఈ వీడియో మొత్తం ఫోటోగ్రాఫర్ అన్న తీసిన వీడియోనే. దావత్ అంత ఎక్కడిదక్కడ అయిపోయినాక 5 గంటలప్పుడు మా ఇంటికాడ ఉన్న దేవుని దగ్గరికి పోయి ఒడిబియ్యం పోసినాము పెద్దమ్మ తల్లికి. చుట్టాలం అందరం కలిసి పోయినాము. గుడికాడికించి ఇంటికి వచ్చినాక మా ఆడవిల్ల యారాలకి ఒడిబియ్యం పోసినాము. అవేవి ఫోటోలు వీడియోలు తీయలేను, నేనైతే అప్పటికే నీరసం అయిపోయినన్నట్టు. వీళ్ళేమో అత్తలు పిన్నులు, వీళ్ళేమో మా పెద్దమామ చిన్నమామ కోడన్లు, మా ఆడవిల్లలు కూడా ఉన్నారు. కలిసినప్పుడైతే అందరం అక్కయ్యలాగానే ఉంటాం. మా మామలు 6. అట్లనే కొన్ని ఫోటోలు పెట్టినా ఈ వీడియోలో ఎప్పటికీ ఆదికుండాలని. ఇయాల్టికి ఈ వీడియో ఇంతే. మళ్ళొక్క వీడియోతో మళ్ళోసారి కలుస్తా. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, యాద మరవకుండా. దోస్తులందరికీ బాయ్.